హాయ్ హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం దేవుడు ఉన్నాడా లేడా అన్నది పార్ట్ 1 మాట్లాడుకున్నాం. సో వీడియో లెంత్ సరిపోకపోవడం వల్ల పార్ట్ 2 కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి దిస్ ఈస్ సెకండ్ పార్ట్, దేవుడు ఉన్నాడా లేడా పార్ట్ 2. ఒకవేళ పార్ట్ 2 ఎవరైనా చూస్తుంటే మీకు అది అర్థం కాదు. కాబట్టి పార్ట్ 1 చూసి మీరు పార్ట్ 2 చూసే ప్రయత్నం చేయండి. ఓకే, సబ్జెక్ట్ లోనికి వెళ్దాం. మనం ఆల్రెడీ పార్ట్ 1 లో ఏం మాట్లాడుకున్నామంటే, చాలా మంది కనపడడు దేవుడు కాబట్టి మేము నమ్మట్లేదు అని అంటున్న వారికి సమాధానంగా మనం కేవలం కనబడే వాటినే మనం నమ్ముతున్నామా, కనబడని వాటిని ఎన్నిటిని నమ్ముతున్నామో మనం మాట్లాడుకున్నాం. గాలి కనబడదు, నమ్ముతున్నాం. పవర్ కనిపించదు, నమ్ముతున్నాం. మన ఒంట్లో ఉన్న రోగం కనిపించదు, నమ్ముతున్నాం. అలాగే పక్కనున్న దేశాలు మనకు కనిపించవు, నమ్ముతున్నాం. అమ్మని చూడలేదు, నాన్నని చూడలేదు, మనం నమ్ముతున్నాం. సమాజంలో చాలా మనం కనబడకపోయినా చూడకపోయినా మనం నమ్ముతున్నాం అన్న విషయాన్ని మనం పార్ట్ 1 లో తెలుసుకున్నాం. అలాగే దేవుడు కూడా ఎందుకు కనిపించడు అన్న రీజన్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. సో ఈ పార్ట్ లో మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొంత క్లారిటీగా దేవుడు ఉన్నాడన్న విషయాన్ని మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. రైట్, పాయింట్ నెంబర్ 6. ఆల్రెడీ అందులో 5 పాయింట్స్ మాట్లాడాను. ఇప్పుడు 6th పాయింట్ మాట్లాడుతున్నాను. బాగా ఆలోచించండి. మళ్ళీ మనము ఈరోజు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి వెళ్ళాలంటే ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాం. ఒకప్పుడు నడుచుకుంటూ వెళ్లే వాళ్ళం. ఆ తర్వాత సైంటిస్టులు చాలా వెహికల్స్, వాహనాలు కనిపెట్టారు కాబట్టి వాటిల్లో మనం ప్రయాణిస్తున్నాం. మీరు ఏ వెహికల్ ని గమనించినా అది నడవాలి అంటే నడిపేవాడు ఉండాలి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్, బస్సు ఉంది. బస్సులో చాలా మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. అందరూ వెళ్ళి బస్సులో కూర్చున్నారు. బస్సు వెళ్ళిపోద్దా? ఎవరు కావాలి? బస్సు నడపడానికి ఒక డ్రైవర్ అన్నవాడు కంపల్సరీ. అలాగే బైక్ నడవాలన్నా, కార్ నడవాలన్నా, లారీ నడవాలన్నా, ఏది నడవాలన్నా డ్రైవర్ అనేవాడు ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీ. అలాగే మనిషి నడుపుతున్నవి మీరు ఇంకా ఆలోచిస్తే, నీళ్ళల్లో ఓడ నడవాలి. దానికి కూడా అవసరం మనిషి. అతన్ని కెప్టెన్ అంటారు. ఓడ నడవాలంటే కెప్టెన్ కావాలి. అలాగే ఫ్లైట్ నడవాలంటే పైలట్ కావాలి. ఏది నడవాలన్నా ఒక మనిషి నడిపించాలి, ఒక మనిషి నడిపేవాడు ఉండాలి. కాబట్టి ఈ నడిచే వాటన్నిటి వెనకాల మనం కనిపెట్టుకునే వెహికల్స్ అన్నిటి నడవాలన్నా వాటంతట అవే నడవవు. నడిపించేవాడు కావాలి. సో అలాగే సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు, నక్షత్రాలు తిరుగుతున్నాయి, భూమి తిరుగుతుంది. ఈ సృష్టిలో ఎన్నో తిరుగుతున్నాయి. మరి వీటన్నిటికీ డ్రైవర్ అవసరం లేదంట. చాలా మంది చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంట, వాటంతట అవే తిరుగుతున్నాయంట. భూమి దానంతట అదే తిరుగుతుందంట, చంద్రుడు దానంతట అదే తిరుగుతుందంట. ఎవరు అవసరం లేదంట. మీరు ఒక చిన్న విషయాన్ని గమనించండి. కార్ ఉంటది, రిమోట్. చిన్నపిల్లలు ఆడుకునే కార్ ఉంటది, రిమోట్ కార్ అని. ఇప్పుడు ఆ కార్ నడుస్తా ఉంటది, దాంట్లో ఎవరు లేడు, దానంతట అదే నడుస్తుంది కదా అనవచ్చు. కానీ దాని వెనకాల రిమోట్ తో ఆపరేట్ చేసేవాడైనా కనీసం కావాలిగా.
నన్ను ఆర్గనైజ్ చేసేవాడని కనీసం కావాలి కదా చెప్పండి. ఖచ్చితంగా కావాలండి. ఇవన్నీ తిరగడానికి కారణం శక్తి, పవర్ అని మనం పార్ట్ 1లో తెలుసుకున్నాం. అలాగే ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ తిరగాలంటే వాటంతట అవి ఎట్లా తిరుగుతాయి చెప్పండి మీరు? వాటంతట అవి తిరగటం ఏంటి? ఖచ్చితంగా వీటన్నిటిని ఆపరేట్ చేస్తున్న రిమోట్ పవర్ ఏదో ఉంది. సైంటిస్టులు కూడా అది ఒప్పుకుంటున్నారు లేండి. ఏదో సూపర్ న్యాచురల్ పవర్ ఈ సృష్టిని నడిపిస్తోంది అని అంటున్నారు, కానీ ఆ పవర్ దేవుడు అని ఒప్పుకోరు వాళ్ళు. అంతే. చాలా మంది ఒప్పుకుంటారు, ఎవరో కొద్దిమంది ఒప్పుకోరులేండి. రైట్. మీరు ఆలోచించినట్లయితే మనిషి నడుపుతున్న వాటికి, దేవుడు నడుపుతున్న వాటికి కూడా ఒక చిన్న తేడాని మీరు గమనించినట్లయితే, మనిషి నడుపుతున్న బస్సు ఉంటదండి. 5 PM రావాలి బస్సు. ఒక్కోసారి 5:10కి వస్తుంది, ఒక్కోసారి 5:20కి వస్తుంది, ఒక్కోసారి 5:30కి వస్తుంది, ఒక్కోసారి అసలు రాదు, లేటు. ట్రైన్ అదైనా అంతే లేటు, ఫ్లైట్ అదైనా అంతే లేటు. మనిషి నడిపే ప్రతి దాంట్లో లోపం క్లారిటీ కనబడుతుంది, అన్ని లేటు. మరి దేవుడు నడుపుతున్నాడు పాపం సూర్యుడు, ది సన్ ఎప్పుడన్నా లేట్ వచ్చాడా? మూన్ ఎప్పుడన్నా లేట్ వచ్చాడా? ఎప్పుడైనా యాబ్సెంట్ అయ్యాడా? ఆలోచించండి. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలంటే, మనిషి మేధాశక్తికి మించిన, అంటే ఈ భూమి మీద నడిపిస్తున్న బండ్లు, వెహికల్స్ ఏవైతే వీటన్నిటిని మనిషి నడిపిస్తున్నాడు డ్రైవర్ గా. కానీ మనిషి కన్నా టాలెంటెడ్ డ్రైవర్ ఒకడున్నాడు. ఆయన ఈ సృష్టిలో ఉన్న వాటిని అన్నిటినీ నడిపిస్తున్నాడు అన్నది మీకు అర్థం కావట్లేదా? మనిషి కన్నా, అంటే మనిషిని మించిన తెలివైన వాడు ఎవడో ఉన్నాడు, ఆయనే దేవుడు. ఇంకో విషయం ఆలోచించండి. ఈ రోజు రోడ్డు మీద మనం వెళ్తున్నాం అంటే తిరిగి వచ్చేదాకా నమ్మకం లేదు. యాక్సిడెంట్స్, ఆఫ్టర్ ఆల్ యాక్సిడెంట్స్. రోడ్డు మీద మహా అంటే ఒక 20-30 వెహికల్స్, మహా అంటే 100,000 వెహికల్స్ తిరుగుతున్నాయి ఈ రోజు సమాజంలో. వీటిలో ఎన్ని యాక్సిడెంట్స్ చెప్పండి? ఎన్ని యాక్సిడెంట్స్? క్షేమంగా వస్తామన్న నమ్మకం ఎవరికి ఉండదు తెలుసా, ప్రయాణమై బయటికి వెళ్ళామంటే. కానీ మరొక విషయాన్ని మీరు ఆలోచించండి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సృష్టి తిరుగుతోంది. ఒక్క యాక్సిడెంట్ అయినా భూమికి అయిందండి? మీరు పుట్టినప్పటి నుంచి ఈ సృష్టి చరిత్ర రాసుకున్నారు కదా, హిస్టరీ రాసుకున్నారు కదా. ఈ హిస్టరీలో ఎక్కడైనా ఏదైనా వచ్చి భూమిని గుద్దిందా? భూమికి యాక్సిడెంట్ అయిందా? ఎవడైనా చచ్చిపోయాడా? ఆలోచించండి. అంత పర్ఫెక్ట్ గా దేవుడు డ్రైవ్ చేస్తుంది. నీ ముష్టి వెహికల్స్ ఎన్ని? మా అంటే 1000, మా అంటే 1,00,000, అంతకు మించి ఉండవు వెహికల్స్. కానీ అక్కడ స్పేస్ లోకి వెళ్ళు బాబు, ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. కొన్ని కోట్ల వెహికల్స్ అండి, కొన్ని కోట్ల వెహికల్స్ ఉన్నాయి. వేటికైనా యాక్సిడెంట్ అవుతుందా? ఒక్క నక్షత్రంలో గింత ముక్క ఊడొచ్చి భూమి మీద పడ్డదంటే మొత్తం స్మాష్ అయిపోతారు, ఒక సెకండ్ లో స్మాష్ అయిపోతారు భూమి. కానీ భూమికి ఒక్క యాక్సిడెంట్ అయినా అయిందా? మనుషుల చరిత్ర పుట్టినప్పటి నుంచి ఒక్క యాక్సిడెంట్ అయినా అయిందా చెప్పండి? లేదండి. దీని వెనకాల దేవుడున్నాడు. కంటికి రెప్పలా ప్రతి క్షణం మనలందరినీ కాపాడుతున్నాడు, చిన్న యాక్సిడెంట్ కాకుండా. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాల్ని, కాలాల్ని, వీటన్నిటిని టైం ఇంత సెకండ్ తేడా లేకుండా తిప్పుతున్నాడండి దేవుడు తన శక్తితో, తన పవర్తో. భూమిలో ఏం పెట్రోల్ ఉంది చెప్పండి? నువ్వు బండి వేసుకొని పోతే 4 రోజులకే పెట్రోల్ అయిపోద్ది. నువ్వు కారు వేసుకొని వెళ్తే వారంలోనికే డీజిల్ అయిపోద్ది. కానీ భూమి లోపల ఏ పెట్రోల్ ఉంది? ఒక బంతి దానికదే తిరగతామన్నది ఎంత వింత చెప్పండి అసలు. ఒక బంతి, మనం క్రికెట్ ఆడుకుంటాం, ఆ బంతి దానికదే తిరుగుతుంది అనుకోండి, గుండెకి చచ్చిపోతాం మనం, అవునా కాదు? దానికదే ఎట్లా తిరుగుతుంది ఆలోచించండి. భూమి ఎంత పెద్ద భూమి అండి ఇది.
ఎంత సూపర్ ఫాస్ట్ గా తిరుగుతోంది తెలుసా? తెలిసింది, నా లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి భూమి. లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. మన ఫ్లైట్ దేనికి పనికిరాదు భూమి వేగానికి. అంత వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుందండి. ఎంత పర్ఫెక్ట్ గా ఉంది. ఏం రోడ్డు వేశాడు చెప్పండి దేవుడు వీటికి? ఏం బ్రెయిన్ పెట్టాడు చెప్పండి వీటికి దేవుడు? ఎంత చక్కగా, ఎంత పర్ఫెక్ట్ గా తిరుగుతున్నాయి చెప్పండి. బాగా ఆలోచించండి. మనిషి నడిపేది ఏది పర్ఫెక్ట్ గా తిరగదు. ఎందుకంటే మనం కాబట్టి. లోపం, మనిషి అంటేనే లోపం అని మనకు తెలియాలి. మనిషి ఏదో పెద్ద టాలెంటెడ్ అనుకుంటున్నాడు. టాలెంటెడ్ కాదు అన్నది మీకు ఈ విషయాలు. సృష్టిని కంపేర్ చేసుకో, సృష్టిలో ఉన్న వాటిని కంపేర్ చేసుకో. అన్నిట్లో మనిషి నీచంగానే, దరిద్రంగానే ఉన్నాడు తప్ప పేరుకు మాత్రం గొప్ప. బాగా ఆలోచించండి. ఖచ్చితంగా బస్సు నడపడానికి డ్రైవర్ కావాలి, ఓడ నడపడానికి కెప్టెన్ కావాలి, ఫ్లైట్ నడపడానికి పైలట్ కావాలి. అలాగే ఈ సృష్టి నడపడానికి ఖచ్చితంగా దేవుడు కావాలి. దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మీరు బాగా గ్రహించండి, బాగా ఆలోచించండి. నేను చెప్పే విషయాలన్నీ బాగా ఆలోచించండి మీ బ్రెయిన్ కి. అప్పుడు అర్థమవుతుంది దేవుడు ఉన్నాడన్న విషయం. బాగా ఆలోచించండి. ఖచ్చితంగా ఈ సృష్టిని నడిపిస్తున్న దేవుడు ఉన్నాడు అన్నది మీరు అర్థం చేసుకోండి ఈ పాయింట్ ద్వారా. ఆలోచించండి. దానంతట అది ఎట్లా తిరుగుతుందండి? ఇన్ని తిరుగుతున్నాయి. ఒక్కటన్నా కనీసం ఏదో ఒకటంటే దానంతట తిరుగుతుందంటే అనుకోవచ్చు. ఇన్ని వాటంతట అవే ఎలా తిరుగుతున్నాయి? పర్ఫెక్ట్ గా ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక రూట్ ప్రకారంగా, ఒక స్కెచ్ ప్రకారంగా తిరగట్లేవా చెప్పండి? వీటి వెనకాల ఎవరి స్కెచ్ లేదంటారా? బాగా ఆలోచించండి. ఉన్నాడండి, దేవుడు ఉన్నాడు. మరొక పాయింట్ ఆలోచిద్దాం. పాయింట్ నెంబర్ 7. ఈరోజు చాలా మంది దేవుడు లేడనే వాళ్ళు, లేదా సైంటిస్టులు నాసా సైంటిస్టులో ఒక అతను ఉన్నాడండి, స్టీఫెన్ హాకిన్స్ అనే సైంటిస్ట్. ఇది ఏం చెప్పాడంటే, ఈ సృష్టి అంట దానికదే వచ్చిందంట, దానంతట అదే వచ్చిందంట. ఈ సృష్టిలో ప్రతిదీ, పక్షులు, జంతువులు, సముద్రాలు, నిప్పు, పర్వతాలు, ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, ఇన్ని కూరగాయలు, ఇన్ని పంటలు, ఇవన్నీ అంట వాటంతట అవే వచ్చాయంట. సింపుల్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏదో వీడేదో కనిపెట్టినట్టు. చాలా రాంగ్ స్టేట్మెంట్. ఈవెన్ ఈ మే బి ఏ సైంటిస్ట్. ఇతడికి నోరు లేదండి, నోరు లేదు, నోరు మాట్లాడలేడు, శరీరం మొత్తం చచ్చుబడిపోయింది. చచ్చుబడిపోవటం వల్ల దేవుడు లేడు, పాడు లేడనే నెగిటివ్ థింకింగ్ లోకి వెళ్ళిపోయి అలా అయిపోయాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని, అంత పెద్ద సైంటిస్ట్ గా దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ఇతను అన్న మాట మీకు చెప్తున్నాను. ఈ సృష్టి అంతా దానంతటా అదే వచ్చింది అన్నది ఇతడి వాదన. ఇతడు ఒక థియరీ రాశాడు. మీరు ఆలోచించండి బాగా జాగ్రత్తగా. ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను షర్ట్ వేసుకున్నాను. ఈ షర్ట్ దానంతటా అదే వచ్చిందా, కొంతమంది దీని వెనకాల కష్టపడితే వచ్చిందా చెప్పండి? ఈ షర్ట్ ఉందండి, ఈ షర్టుకున్న బటన్ దానంతటా అదే వచ్చిందా, తయారు చేశారా? ఎవరో మేకర్ ఉన్నాడా లేదా? ఎస్, మేకర్ ఇస్ దేర్. మేకర్ ఉన్నాడు. ఈ ఫోన్ ఉందండి, పాపం సైంటిస్ట్ తయారు చేశాడా? ఎవరు తయారు చేయలేదా? దీనంతటి ఇదే వచ్చిందా, పుట్టిందా? ఈ పెన్ ఉందండి, దీనంతటి ఇదే డామ్ అని పుట్టిందా? దీని వెనకాల తయారు చేసిన వాడు ఉన్నాడా లేడా? సృష్టికర్త. ఈ పెన్నుకి సృష్టికర్త ఉన్నాడు, ఈ షర్ట్కి సృష్టికర్త ఉన్నాడు, ఈ మొబైల్ కి సృష్టికర్త ఉన్నాడు. ఎందుకు సృష్టికర్త ఉన్నాడు అంటున్నాడంటే, ఎందుకంటే సృష్టికర్త మనిషి కాబట్టి. సృష్టికర్త మనిషి కాబట్టి వీటన్నిటి వెనకాల ఉన్నాడు సృష్టికర్త. ఈ ఫోన్ కనిపెట్టి, ఇప్పుడు పాపం థామస్ అల్వా ఎడిసన్ కష్టపడి బల్బు కనిపెట్టాడండి. బల్బు దానంతట అది వచ్చిందంటే థామస్ అల్వా ఎడిసన్ ఎంత ఫీల్ అవుతాడు చెప్పండి?
ఆయన కష్టం, ఎంత కష్టపడితే బల్బ్ వచ్చిందండి, ఎంత కష్టపడితే మొబైల్ ఫోన్ వచ్చిందండి, ఎంత కష్టపడితే పెన్ వచ్చిందండి. ఆ కష్టాన్నంతటిని తీసేస్తే మనిషి ఊకోడు కదా. ఇప్పుడు నేను ఈ పెన్ను కనిపెట్టానండి, పెన్ను ఎవడు కనిపెట్టలేదు, దీని అంత లేదు వచ్చిందా, నేను ఊకోను కదా, నేనంతా కదా. అందుకే మనకు కావాల్సిన ప్రతి వస్తువుని ఎవరో ఒక తయారు చేశాడని ఒప్పుకుంటాం. ఒప్పుకోకపోతే మనది అంటారు మనుషులు. ఎందుకంటే మన కళ్ళ ముందే ఉన్నారు కదా, వీళ్ళు కనబడతారు కదా, అది ప్రాబ్లం. బాగా ఆలోచించండి. మనకి ఉపయోగకరమైన ఏ వస్తువైనా దానంతటా అదే వచ్చిందా? మన కళ్ళ ముందున్నవి, మనం పుట్టక ముందున్నవి తర్వాత మాట్లాడుకుందాం. మనం పుట్టిన తర్వాత ఉన్నవి, మనం పుట్టిన తర్వాత కనిపెట్టిన వస్తువు ఏదైనా గాని దానంతటా అదే వచ్చిందా? క్వశ్చన్ ఇవ్వాలి సార్, మిమ్మల్ని మీరు అడుక్కోండి, ప్రశ్న వేసుకోండి. ఏది దానంతటా అది రాదు కదండి. ఖచ్చితంగా దానికి సృష్టికర్త అనేవాడు ఉన్నాడు. అలాగే తయారు చేసేవాడు ఉండాలి కదా, తయారు చేసేవాడు ఉండాలి, డిజైనర్ ఉండాలి కదండి. అలాగే ఈ సృష్టికి కూడా వెనకాల నువ్వు పుట్టక ముందుకే కోడి ఉంది. నువ్వు పుట్టక ముందే కోడి ఉంది కాబట్టి ఎవడు తయారు చేయలేదు అంటున్నావు. నువ్వు పుట్టక ముందుకే మేక ఉంది, అందుకే ఎవడు తయారు చేయలేదు అంటున్నావు. నువ్వు పుట్టక ముందుకే సూర్యుడు ఉన్నాడు, అందుకే ఎవడు తయారు చేయలేదు అంటున్నావు. ఒకవేళ ఉన్నా వచ్చి ఏం చేయట్లేదు కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి. బాగా ఆలోచించండి. మనం పుట్టిన తర్వాత వచ్చే ఏ వస్తువైనా దానంతటా అదే తయారై వస్తుందా లేదా అన్నది మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా అండి, నేను ఇట్లా కూర్చున్నా, నా దగ్గరికి డైరెక్ట్ అన్నం రెడీ అయ్యి మీల్స్ వస్తుందా తినడానికి అన్నం? బాగా ఆలోచించండి. ఎంత కష్టం, ఎంత మంది వెనకాల కష్టపడితే నీకు నోటికి ఒక ముద్ద లోపలికి వెళ్తుంది తింటున్నావు అంటే. ఎంతమంది కష్టం ఉంది చెప్పండి. విత్తులు నాటేది ఒకడు, పొలం దున్నేది ఒకడు, ఆ నాటిన దానికి నీళ్లు పోసేది ఒకడు, పెంచేది ఒకడు, కోసేది ఒకడు, దులిపేది ఒకడు, మిల్లులో పట్టించేది ఒకడు, తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇంట్లో దాన్ని కడిగి వండేది ఒకడు, తర్వాత ప్లేట్లో తీసుకొచ్చి నీ ముందు పెట్టేది ఒకడు, ఆ తర్వాత చేత్తో తింటాము. ఇంతమంది కష్టం వెనకాల ఉంది. అన్నం దానికంతటా అదే రెడీ రావాలి. ఒకవేళ సైంటిస్టులు గాని ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు గాని వాటంతటా అదే సృష్టి వచ్చిందన్నప్పుడు వాటంతటా అవే అన్ని నీ దగ్గరికి రావాలి. ఎందుకు రావట్లేదు చెప్పండి? ఆన్సర్ మై క్వశ్చన్. ఎందుకు రావట్లేదు చెప్పండి? బాగా ఆలోచించండి. రావండి, ఏది రాదని మనకు తయారయ్యి అదని దానంతటా అది ఎట్లా వస్తుంది చెప్పండి? కాదు. ఇదంతా ఫేక్, మోసం. మనంతా భ్రమ పెడుతున్నారు. సైన్స్ మాయలో మిమ్మల్ని అందరినీ పడేసే వాళ్ళు ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి వారితో. ఈ సైన్స్ కి తాత దేవుడు, సైన్స్ కి ముత్తాత దేవుడు. బాగా ఆలోచించండి. ప్రతిదీ మనం తయారు చేసుకున్న చిన్న గుండు సూది నుండి పెద్ద గూడ్స్ రైలు వరకు ప్రతిదాన్ని కష్టపడి తయారు చేస్తే కదండి వచ్చింది. అలాగే మనం పుట్టక ముందున్న కోడి, కుక్క, మేక, జంతువులు, ఎన్నో వేల రకాల జంతువులు, వేల రకాల పక్షులు, వేల నక్షత్రాలు, కోట్ల నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి, సముద్రాలు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఎవరో తయారు చేసిన వాడు ఉండాలి కదా. ఖచ్చితంగా ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి. ఉండాలి. అతడే దేవుడండి, అతడే దేవుడు. బాగా ఆలోచించండి. ఖచ్చితంగా ఈ సృష్టికి డ్రైవర్ ఉండాలి. అలాగే ఈ సృష్టికి మేకర్ అనేవాడు ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే కుదరదు. మీరు బాగా ఆలోచించండి. మరొక విషయాన్ని ఆలోచిద్దాం. ఈరోజు మీరు ఒక పెన్సిల్ తీసుకొని ఒక డిజైన్ వేయండి, లేదా ఒక ఫేస్ డ్రాయింగ్ చేయడానికి ప్రయత్నించండి. 1 వేయండి, 2 వేయండి, 3 వేయండి, ఒక 10 డిజైన్స్ వేయండి. అలాగే 10 ఫేసులు వేయండి. ఎన్ని వేయగలరు మీరు అలాగే ఫేసులు? 10, 100, 1000, అంతకు మించి మీరు వేయలేరు. మీరు 1000 డిజైన్లు వేసినా 1001వ
ఆ ముందున్న డిజైన్ కి దేనికో ఒక దానికి మ్యాచ్ అయిపోద్ది. అవునా కాదా? అవునా కాదా చెప్పండి. అంటే మనం కొన్ని డిజైన్స్ కి మించి మనం వేయలేము డిజైన్స్. అలాంటిది మీరు ఇంకొక విషయాన్ని ఆలోచించండి. డిజైన్ ఉందంటే డిజైనర్ ఉండాలా లేదా చెప్పండి. డిజైనర్ లేకుండా డిజైన్ వస్తుందా అండి? మీరు ఇంత పెయింట్ తీసుకోండి, పెయింట్ తీసుకొని అలా గోడకు కొట్టండి, సూపర్ బ్యూటిఫుల్ డయాగ్రామ్ వస్తుందా? దానికి దగ్గరికి వెళ్ళి బ్రష్ తీసుకొని పెయింట్ చేస్తే చక్కగా దిద్దుకుంటూ రూపురేఖలు దిద్దుకుంటూ ఒక డిజైన్ చేస్తే డిజైన్ వస్తుందా? అలా కొట్టేస్తే నేలకి పెయింట్ కొట్టేస్తే లేదా కలర్ కొట్టేస్తే డిజైన్ వస్తుందా చెప్పండి? రాదు కదా. ఇవన్నీ కామన్ సెన్స్ అండి, కామన్ సెన్స్. బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. డిజైన్ ఉందంటే ఖచ్చితంగా డిజైనర్ ఉండాలి. ఆఫ్టర్ ఆల్ మనం ఒక 1000 బొమ్మలు వేయలేమండి. ఒక మనిషి కూర్చొని 1000 బొమ్మలు వేయలేడు. అలాంటిది ఎన్ని జంతువులు, ఎన్ని జంతువులు ఉన్నాయి చెప్పండి. కోడి, ఒక మేక, ఆ మేక డిజైన్ ఏంటండి? డిజైన్ కాదా అది? పిచ్చి పిచ్చిగా ఉందా? మేక డిజైన్ ఏంటి, గొర్రె డిజైన్ ఏంటి? డిఫరెంటా కాదా? గొర్రె డిజైన్ ఏంటి, ఆవు డిజైన్ ఏంటి? డిఫరెంటా కాదా? పిల్లి, పిల్లిని చూడండి, పులిని చూడండి. పిల్లి పులి ఒకేలాగానే కనిపిస్తాయి, కానీ దాని డిజైన్ వేరు, దీని డిజైన్ వేరు. ఏం పెయింటింగ్స్ అండి అసలు. అసలు వాటి రూపాన్ని, వాటి చెవులు, కళ్ళు, ముక్కు, ఆ డిజైన్స్ మీరు గమనించండి. ఎన్ని వేలు, ఎన్ని లక్షల డిజైన్స్, ఇన్ని లక్షల డిజైన్స్ వాటంతట అవే వచ్చాయా? నువ్వు కూర్చొని 1000 డిజైన్స్ వేయలేవు, మరి లక్షల డిజైన్స్ ఎట్లా వచ్చాయి? వాటంతట అవే ఎట్లా వస్తాయి చెప్పండి. బాగా ఆలోచించండి మీరు. నిజంగా మీకు దేవుడు ఉన్నాడని తెలియాలంటే ఒక బటర్ఫ్లై చాలండి, సీతాకోక చిలుక చాలండి. ఆ సీతాకోక చిలుక ఎంత అందంగా ఉంటుంది చెప్పండి. ఎన్ని రకాల సీతాకోక చిలుకలు, ఎన్ని కలర్స్, ఎన్ని డిజైన్స్ అండి, అన్ని డిజైన్స్. అంత మంచి డిజైన్ దానంతటా అదే వచ్చిందంటే ఇది చెవులో పూలు పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా కనబడుతున్నారా? ఆలోచించండి. ఇన్ని వేల డిజైన్స్, ఇన్ని లక్షల డిజైన్లు నువ్వు పుట్టక ముందే ఉన్నాయి. నువ్వు పుట్టి మా అంటే కొన్ని డిజైన్స్ వేసావు, నువ్వు పుట్టక ముందే ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చెప్పండి. మామిడికాయ, దాని డిజైన్ ఏంటి? యాపిల్, దాని డిజైన్ ఏంటి? దానిమ్మ, దాని డిజైన్ ఏంటి? బనానా, దాని డిజైన్ ఏంటి? ఎన్ని డిజైన్స్ అండి. ఇన్ని డిజైన్స్ వెనకాల ఎవడు లేడంటున్నారు మనుషులు. ఎన్ని జంతువులు, ఎన్ని పక్షులు, ఎన్ని నక్షత్రాలు, ఎన్ని గ్రహాలు, ఎన్ని థింగ్స్ ఉన్నాయండి యూనివర్స్ లో. ఇవన్నీ వాటంతటవే ఒకదానికి గుద్దుకొని పుట్టినాయంట. ఎంత పిచ్చోడైనా నమ్మడానికి పిచ్చి మాటలు చెప్తూ ఉంటారండి కొంతమంది. బాగా ఆలోచించండి. ఇన్ని డిజైన్స్ వెనకాల ఖచ్చితంగా డిజైనర్ ఉండి ఉండొచ్చా, ఉండకూడదంట. మీరు ఆలోచించండి అంతే. నేనేం మీ మీద రుద్దట్లేదు, మీరే ఆలోచించండి. డిజైన్ రావాలంటే డిజైనర్ ఉండాలా లేదా అన్నది మీరు ఆలోచించండి. రైట్, మరొకటి ఆలోచిద్దాం. ఈ సృష్టిలో మనిషి అనేవాడు పుడుతున్నాడు, చనిపోతున్నాడు, పుడుతున్నాడు, చనిపోతున్నాడు. మనందరికీ ఇప్పుడు బాగానే ఉంటాం, బాగానే తిరుగుతాం. రేపు చచ్చిపోతాం అన్నాం అనుకోండి, ఇక హార్ట్ పని చేయదు, సరిగ్గా బ్రెయిన్ పని చేయదు. రేపు చచ్చిపోతాం అంటే నీకు బ్రెయిన్ పని చేయదు, హార్ట్ పని చేయదు. అవునా కదా చెప్పండి. చాలా టెన్షన్. అప్పుడు అనిపిస్తుంది పుట్టినన్ని రోజులు మనకి ఇష్టం వచ్చినట్టు బతికాం, దేవుడు లేడన్నాం, మంచి చేయలేదు, మొత్తం చెడే చేసుకుంటూ బ్రతికాం. ఇన్ని చేస్తున్నప్పుడు రేపు చచ్చిపోతామంటే మన మనసులో, మన మైండ్ లో, ప్రతి మనిషి బ్రెయిన్ లో చాలా ఆలోచనలు మెదులుతాయి. కానీ చచ్చిపోతామన్న ఆ క్షణం ఆలోచించటం కాదండి, బ్రతికున్నంత కాలం మనం ఆలోచిస్తూ ఉండాలి. మీరందరూ ఆలోచించాలి, బాగా ఆలోచించండి. ఏంటి అసలు మనిషి అన్నవాడు ఏంటి? పుడుతున్నాడు, చచ్చిపోతున్నాడు, మళ్ళీ ఇంకోటి పుడుతున్నాడు, ఆడు చచ్చిపోతున్నాడు, ఇంకోటి పుడుతున్నాడు, ఆడు చచ్చిపోతున్నాడు. ఇలా పుట్టుక చావుల వెనకాల ఏమి లేదంటారా?
ఏ కాన్సెప్ట్ లేదంటారా? మీరు బాగా ఆలోచించండి. ఇంకా కొన్ని మీకు సృష్టిలో మనిషికి భయాన్ని కల్పించే కొన్ని ఉన్నాయి. ఇవన్నీ దేవుడు పెట్టాడు. బాగా ఆలోచించాడు. వీడు ఎవరికి భయపడు, వీడు భయపడాలంటే కొన్ని ఉండాలని కొన్ని సృష్టిలో పెట్టాడు దేవుడు. ఒక భూకంపం వస్తుంది అనుకోండి సడన్ గా, మనుషులందరి పరిస్థితి ఏంటి? వామ్మో ఏంటిది, ఏదో అద్భుతమైన శక్తి ఉంది అన్న కామన్ సెన్స్ బ్రెయిన్ కి వస్తుంది. ఏంటి భూమి దానంతట అదే లోపలికి లాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్, మనిషి కష్టపడి కట్టుకున్న కొన్ని వందల అంతస్తుల బిల్డింగ్స్ నేల రాలిపోతుంటే మనిషికి ఒక్క నిమిషమైన ఒక క్షణమైన ఆలోచించడా చెప్పండి? అందుకే భూకంపాన్ని పెట్టాడు దేవుడు భూమిలో. భూమి ఇలాగే ఉంటే మనిషి మారడని అప్పుడప్పుడు షేక్ చేస్తా ఉంటాడు దాన్ని, అప్పటికైనా మనిషి సెట్ అవుతాడేమో అని. అలాగే సునామీని ఆలోచించండి. సముద్ర తీరంలో హాయిగా మంచిగా బట్టలు ఇప్పుకొని తిరుగుతూ ఉంటారు. సడన్ గా ప్రకృతి కోపించి, అంటే ప్రకృతికి కాదు లేని కోపం, దేవుని కోపం. దేవుడికి గనక కోపం వచ్చి సడన్ గా అలాగా గాలిని తిప్పి ఆ నీళ్ళన్నిటినీ ఒకటేసారి మీదకి తీసుకొస్తే దాని పేరే సునామీ అంటారు. అది చూస్తేనే మన ఒళ్ళు జల్దరిస్తుంది కదా. ఏంటి సునామీ ఏంటి? అలాగే తుఫాన్, పెద్ద గాలి దుమ్ము వస్తుంది గట్టిగా, ఎంత పెద్ద పెద్ద ఇల్లు ఎంత లేచిపోతా ఉంటాయి, చెట్లు కూలిపోతా ఉంటాయి, వెహికల్స్ అన్ని ఎక్కడ పరారైపోతా ఉంటాయి. ఏంటి మీరు ఆలోచించండి. ఒక భూకంపాన్ని ఆలోచించండి, ఒక సునామీని ఆలోచించండి, ఒక తుఫాన్ని ఆలోచించండి మీరు. అప్పుడు మీ బ్రెయిన్ కి ఏదో ఒక ఆలోచన రావాలి. ఆ ఆలోచన కలగడానికే దేవుడు వీటిని పెట్టాడు ఈ సృష్టిలో. రేయ్ మనిషి, నీకు నువ్వే చాలా బిల్డప్ ఇస్తున్నావు, నేనే గొప్పవాడిని అనుకుంటున్నావు, నీకు మించిన శక్తి ఈ ప్రకృతిలో ఉందిరా, నువ్వు భయపడాలి, ఆ శక్తిని నమ్మాలి, ఆ శక్తే దేవుడని నమ్మాలనడానికే ఇవన్నీ సాక్ష్యాలుగా దేవుడు పెట్టాడు. మన భయపెట్టాడు. సడన్ గా మేఘాలు వచ్చేస్తాయి, వర్షం పడుతూ ఉంటది, సడన్ గా పిడుగు గడేలని పిడుగు పడిందంటే ఎంత హార్ట్ కి ఎంత భయం వేస్తుంది చెప్పండి. నిజంగా నువ్వు ఎంత గొప్పవాడివైనా గిజగిజ వణిగిపోతావు. పిడుగు, మెరుపు, ఉరుము, ఇవన్నీ ఏంటండి ప్రకృతిలో? ఇవన్నీ ఎందుకున్నాయి అనుకుంటున్నారు? మీ పైన మిమ్మల్ని ఆటాడించే శక్తి ఒకటి ఉందిరా నాయన అని చెప్పడానికి అప్పుడప్పుడు వస్తుంటాయి సుమా. ఇవి ఎప్పుడు వస్తే నువ్వు బతకవు, అప్పుడప్పుడు వస్తుంటాయి ఇవన్నీ. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు ఒక కంట ఆలోచించండి. తీరిక దొరికినప్పుడు మీరు అన్ని ఆలోచించండి. ఏంటి భూకంపం ఏంటి, సునామీ ఏంటి, ఇవన్నీ మీరు బ్రెయిన్ లో ఆలోచించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ సృష్టిని, సమస్త సృష్టిని నడిపిస్తున్న సూపర్ న్యాచురల్ పవర్ అనేది, ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉన్నది అన్నది మీ బ్రెయిన్ కి ఖచ్చితంగా తడుతుంది. ఆలోచించండి, మీరు ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా సూపర్ న్యాచురల్ పవర్ ఉంది. ఆ సూపర్ న్యాచురల్ పవరే గాడ్, GOD గాడ్. గాడ్ కి అబ్రివేషన్ చెప్పమంటారా? GOD గాడ్ కదా. G ఫర్ జనరేటర్, G ఫర్ జనరేటర్ అండి. ఈ భూమి మీద ఉన్న మనిషి, ఈ సమస్త సృష్టి, ఈ పక్షులు, జంతువులు, ఈ సమస్తానికి వెనకాల ఒకడున్నాడు జనరేటర్. ఆయనే జనరేటర్. అన్నిటిని పుట్టించిన వాడు ఒకడున్నాడు, ఆయనే దేవుడు. ఈ సమస్త సృష్టిని పుట్టించిన వాడే దేవుడు. G ఫర్ జనరేటర్, O ఫర్ ఆర్గనైజర్. ఈ జనరేట్ చేసిన, ఈ పుట్టిన ప్రతి దాని వెనకాలన్న దేవుడు. ఆ పుట్టించడమే కేవలం కాకుండా ఈ సమస్త సృష్టిని నడిపిస్తున్నవాడు ఆర్గనైజర్. ఆయన కూడా దేవుడే, గాడ్. అలాగే పుట్టించి నడిపిస్తున్న ఆ దేవుడే ఈ సమస్త సృష్టిని నాశనం చేయబోతున్నాడు. డెస్ట్రాయర్, D ఫర్ డెస్ట్రాయర్. G ఫర్ జనరేటర్, సమస్త సృష్టిని పుట్టించిన వాడు దేవుడే. O ఫర్ ఆర్గనైజర్, సమస్త సృష్టిని నడిపిస్తున్న వాడు దేవుడే. D ఫర్ డెస్ట్రాయర్, ఈ సమస్త సృష్టిని నాశనం చేసేది కూడా ఆ దేవుడే అని గుర్తు పెట్టుకోండి. అతడే సూపర్ న్యాచురల్ పవర్, పవర్స్ కే పవర్. అతనే దేవుడండి. ఇన్ని మాటలు చెప్పాను, మీ మనసులో కొంచెమైనా ఆలోచన ఉందా? దేవుడు ఉన్నాడని. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళు బాగా ఆలోచించడం. అమ్మో దేవుడు ఉన్నాడు, నేను చేసే ప్రతి పని జాగ్రత్తగా ఉండాలని ఆలోచించుకోండి. దేవుడు లేడు అని అనుకునే వాళ్ళు కాస్త ఆలోచన చేసి
దేవుడు ఉన్నాడని నమ్మే ప్రయత్నం చేయండి. ఇవన్నీ మీరు ఆలోచించండి. ఇవాళ చెప్పిన పాయింట్ నెంబర్ 6, ఈ సమస్త సృష్టికి ఒక నడిపించేవాడు ఉండాలి, డ్రైవర్ అనేవాడు కంపల్సరీ ఉండాలి. అలాగే ఈ సమస్త సృష్టిని క్రియేట్ చేసిన క్రియేటర్ అనేవాడు ఉండాలి, మేకర్ అనేవాడు ఉండాలి. అలాగే ఈ సమస్త సృష్టిని మించిన పవర్, మించిన ఏదో ఒక పవర్ ఉంది, ఆ పవరే దేవుడని మీరు తెలుసుకోవాలి. బాగా ఆలోచించండి. ఇన్ని ప్రూఫ్స్ చూపించానండి. నిరూపిస్తే నమ్ముతానని హేతువాదులు అంటున్నారు కదా. పార్ట్ 1లో కనపడితే నమ్ముతానా అన్న వాళ్ళకి పార్ట్ 1 సమాధానం. కనపడే వాటినే నమ్ముతున్నావా? పార్ట్ 1 ఈజ్ ఆన్సర్ టు దట్. ఈ పార్ట్ 2 అన్నది నిరూపణ, ప్రూఫ్స్ చూపిస్తున్నా. ఆలోచించండి. వీటన్నిటిని ఆలోచించి దేవుడు ఉన్నాడని నమ్మండి. రైట్, ఇన్ని చెప్పాను కదండి. అసలు కనపడనివే నిజం అన్నది మీరు తెలుసుకోవాలి. కనపడనివే పర్మనెంట్, కనబడేవి పర్మనెంట్ కాదన్న విషయాన్ని మీరు గమనించండి. అయినా కనబడేవన్నీ నిజాలా? కనబడనివి నువ్వు నమ్ముతలేవు, సరే. కనబడేవన్నీ నిజాలా? నీ కళ్ళకి కనపడేవన్నీ నిజాలా చెప్పండి? బస్సులో వెళ్ళిపోతా ఉంటావు, సూపర్ స్పీడ్ మీద బస్సులో వెళ్ళిపోతా ఉంటావు. అటు నుంచి కిటికీలోంచి అవతలకు చూడు, ఏం కనపడతా ఉంటది నీకు? చెట్లు వెళ్ళిపోతా ఉంటాయి, గుట్రలు వెళ్ళిపోతా ఉంటాయి, మనుషులు వెళ్ళిపోతా ఉంటారు, పర్వతాలు వెళ్ళిపోతా ఉంటాయి, సముద్రాలు వెళ్ళిపోతా ఉంటాయి, నదులు వెళ్ళిపోతా ఉంటాయి, బ్రిడ్జిలు వెళ్ళిపోతా ఉంటాయి, అన్ని వెళ్ళిపోతా ఉంటాయి. నిజమా? నిజమా? బాగా ఆలోచించండి. దేవుడు మనకి చాలా టాలెంట్ అండి. అసలు దేవుడి టాలెంట్ తెలుసుకుంటే మన మైండ్లు పనిచేయవు. ఎందుకు? ఆయన అంత టాలెంటెడ్ అండి. నీ కళ్ళతో చూసేది అబద్ధం, అవునా కాదా చెప్పండి? నీ కళ్ళకి కనిపించేది నిజమా? నువ్వు బస్సులో వెళ్తున్నప్పుడు బిల్డింగులు, హౌజులు అన్ని వెళ్ళిపోతున్నట్టు కనబడుతుంది, నిజమా? బిల్డింగులా వెళ్ళిపోయేది నువ్వా? బస్సులో కూర్చున్నా నువ్వు వెళ్ళిపోతున్నావు, కానీ నువ్వు కదులుతున్నట్టుంటదా? దర్జాగా కూర్చున్నట్టుంటది, కానీ వెళ్ళేది నువ్వు. అబద్ధం ఎంత ఈ కళ్ళక్క ఎంత మోసం చేస్తున్నాయో చూసామని. అందుకే ఈ మోసాలు కూడా అర్థం కావడానికే దేవుడు మనకి ఇవన్నీ పెట్టాడు, మన కళ్ళ ముందు ఇవన్నీ కనపడేలా చేస్తున్నాడు. బాగా ఆలోచించండి. ఇలా చూస్తే సూర్యుడు జమ్మున వెళ్ళిపోతున్నాడు కనపడుతుంది. నిజంగా సూర్యుడు వెళ్తున్నాడా? భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందా? ఎంత ఫేక్ చూసారా? తిరిగేది భూమి, కానీ భూమి తిరుగుతున్నట్టు కనిపించట్లేదు మనకి, కానీ భూమి తిరుగుతుంది. కానీ నీకు తిరుగుతున్నది సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టు నీకు కనబడుతుంది, కానీ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఇది నిజం. ఎంత సైన్స్ అండి, ఇదంతా సైన్స్ కాదా? ఆలోచించండి, బాగా ఆలోచించండి. కనపడేవన్నీ నిజాలు కావు. అలా వెళ్తున్నప్పుడు రోడ్డు మీద నీళ్లున్నట్టు కనపడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? వాటిని ఏమంటారు? ఎండమావులు అంటారు. ఎండమావులు. అలా నీళ్లున్నట్టు కనపడుతుంది. దగ్గర పోయి చూస్తే నీళ్లుండవు. క్లారిటీగా నీ కళ్ళకి నీళ్లున్నట్టు కనబడుతుందండి, కానీ నీళ్లున్నాయి అక్కడ లేవు. అబద్ధం. ఇక్కడ నుంచి చూస్తుంటే ఆకాశం భూమి కలుసుకున్నట్టు కనబడతాయి. నువ్వు పోతా అంటే అవి పోతూనే ఉంటాయి, అవి కలుసుకో ఎప్పటికీ. అబద్ధం. అంటే మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కనబడనంత మాత్రాన అబద్ధం కాదు, కనబడేవన్నీ నిజాలు కావు అన్నది మీరు బాగా ఆలోచించుకోండి. నిజమా కాదా నేను చెప్తున్నది? బాగా ఆలోచించండి. కనబడేవన్నీ నిజాలు కావు, కనబడనివన్నీ అబద్ధాలు కావండి. కనబడని దేవుడున్నాడు, అదే నిజం, అదే శాశ్వతం. కనబడని స్వర్గం ఉంది, అదే శాశ్వతం. కనబడని నరకం ఉంది, అదే శాశ్వతం. కనబడే భూమి అశాశ్వతం, కొన్ని రోజులైతే పోతుంది. ఇంకా కనబడే సూర్యుడు పోతాడు, కనబడే సముద్రాలు ఇవన్నీ పోతాయి. సమస్త సృష్టి గోన్ మొత్తం వెళ్ళిపోద్ది. ఇవన్నీ అశాశ్వతం. నాయన ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. కనబడినంత మాత్రాన, కనబడనంత మాత్రాన లేవు అనడానికి లేదండి. బాగా ఆలోచించండి. సరే అండి, ఇంత చెప్తున్నా దేవుడు లేడు అని అంటారేమో. దేవుడు ఉన్నాడు అనడానికి నేను ఇన్ని ప్రూఫ్లు చూపించా దేవుడు ఉన్నాడు అనడానికి. కానీ దేవుడు లేడు అనడానికి ఒక్క ప్రూఫ్ చూపించాడు నాకు. ఇప్పుడు నేను వీడియో చేసి పెడుతున్నాను కదా, మీలో ఎవరైనా, నీ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా నాకు పర్సనల్ గా నాకు ఆ వీడియో పెట్టండి, మీరు మాట్లాడి పెట్టండి, నేను కూడా ఆలోచిస్తా, ఖచ్చితంగా ఆలోచిస్తా. దేవుడు లేడు అనడానికి ప్రూఫ్స్ పెట్టండి నాకు. ఒక్కటి కూడా మీరు చూపించలేదు, ఒక్కటి కూడా మీరు చూపించలేరండి. బాగా ఆలోచించండి. సరే,
దేవుడు లేడు అని మీరు చెప్పాలనుకుంటున్నావు, ప్రూఫ్ చూపించండి, ఒక్కటి చూపించండి అంటున్నా. అసలు లేడు అని నువ్వు ఎప్పుడు చెప్పాలో తెలుసా? ఎప్పుడు చెప్పాలి దేవుడు లేడని? ఈ పలానా ఊర్లో పలానా మనిషి ఉన్నాడా? సరే, మా ఊరి పేరు నరసింహపురం అండి. నరసింహాపురంలో నవీన్ రాజ్ అనేవాడు ఉన్నాడా లేడా అని మిమ్మల్ని అడిగాను అనుకోని, ఉన్నాడు అని చెప్పేత్తరా, లేడు అని చెప్పేత్తరా? ఎప్పుడు చెప్పాలి? మా ఊరొచ్చి ఇంచు టు ఇంచు వెతికి అప్పుడు చెప్పాలి. ఇంచు టు ఇంచు వెతికానండి, మొత్తం ఊరంతా గాలించానండి, ఈ ఊర్లో నవీన్ రాజ్ అనేవాడు లేడండి, నవీన్ రాజ్ అనేవాడు అబద్ధం అండి అని చెప్పాలి. ఏం వెతికారు చెప్పండి దేవుణ్ణి? వెతికి చెప్పాలండి దేవుడు లేడని. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక చిన్న గుండుసూది, చిన్న ఇగో ఈ బటన్ లాంటిది ఒక గేమ్ ఆడుతున్నాను అనుకోండి నా ఫ్రెండ్ తోటి. ఈ బటన్ ని నేను ఇంట్లోకి వచ్చి, ఇదిగోండి ఈ గోడ వెనకాల గోడ ఉంది కదా, ఆ గోడని తవ్వి కొంచెం ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి దానికి ఒక రంధ్రం చేసి దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ప్లాస్టరింగ్ చేసి పెయింట్ వేసేసాను అనుకోండి. ఇప్పుడు నా ఫ్రెండ్ కి నేను చెప్పారే, నేను బటన్ ని ఇంట్లో పెట్టాను, ఒకసారి వెతికి చెప్పరా బటన్ ఉందో లేదో అని చెప్పాను. వాడు ఎప్పుడు చెప్పాలి చెప్పండి లేడని? బటన్ ఎంత చిన్నది బటన్, ఇంకా చెప్పాలంటే దానికన్నా చిన్నది పెట్టాను అనుకోండి, ఎట్లా ఎతుకుతాడు చెప్పండి? మొత్తం ఇంచు టు ఇంచు ప్రతి ప్లేస్ వెతకాలి, సెల్ఫ్ వెతకాలి, ప్రతి దాన్ని వెతికి మొత్తం వెతికి అప్పుడు చెప్పాలి అదే నువ్వు బటన్ పెట్టలేదురా రూమ్ లో అనాలి. అప్పటికి ఛాన్స్ ఉందా చెప్పండి? అప్పటికి ఛాన్స్ లేదు. నేను అదే రూమ్ లో పెట్టాను బటన్ అని చెప్తున్నా, అదే రూమ్ లో పెట్టాను బటన్. నువ్వెప్పుడు చెప్పాలో తెలుసా బటన్ లేదని? ఈ బిల్డింగ్ ని, ఈ రూమ్ ని మొత్తం కూలగొట్టి ఇంచు టు ఇంచు ఇసుక రేణునంత పక్కకు తీసి 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 ఇందులో బటన్ పీస్ అన్నది లేదురా అని అప్పుడు చెప్పాలి దేవుడు లేడని. ఏం ఎతికారండి మనుషులు? ఆఫ్టర్ ఆల్ ఈ భూమి మీదనే మొత్తం ఇంకెతకలేదు నువ్వు. సముద్రం ఎంత ఉంది, ఏం ఎతికావు నువ్వు? ఏం ఎతకలేదు మనిషికి అంటే ఈ రోజు ఈ సృష్టిలో తెలిసింది ఎంత అంటే తెలుసా? సైంటిస్ట్ కి 1% తెలుసు అంట. సైంటిస్ట్ కి సృష్టిలో 1% తెలుసు. నువ్వు పాస్ కావాలంటే ఎన్ని మార్కులు రావాలి నీకు? 35 మార్క్స్ రావాలి 100 కి. మరి 100 కి 1% తెలిసినోడు ఫెయిలా పాసా చెప్పండి? అంటే ఒక సైంటిస్ట్, ఈ సృష్టిలో అన్నిటికన్నా గొప్పవాడు, మేధాశక్తి కలిగిన సైంటిస్టే ఫెయిల్ అయిపోయాడు. దేవుడు చేసిన సృష్టిని అర్థం చేసుకోవడానికి సైంటిస్టే ఫెయిల్ అయితే నువ్వు మాట్లాడతావా దేవుడు లేడని? ఎంత దారుణం చెప్పండి ఇది. 1% తెలుసండి, ఏం తెలియదండి. చాలా ఉన్నాయి, ఇంకా మీకు భవిష్యత్తులో చాలా విషయాలు చెప్పబోతున్నాను నేను, చాలా ఉన్నాయి. దేవుడు లేడు అని ఎప్పుడు చెప్పాలో ఈ చిన్న ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి. ఎప్పుడు చెప్పాలి దేవుడు లేడని? ఈ సమస్త విశ్వాన్ని మొత్తాన్ని పరీక్షించి చూసి అప్పుడు చెప్పు దేవుడు లేడని. ఈ సమస్త సృష్టికి అవతలున్నాడు దేవుడు. ఈ పైనున్న ఆకాశపు అంచే ఇప్పటిదాకా సైంటిస్ట్ కనుక్కోలేదు. ఇంకా అంచు పైన ఉన్నోడు నీకేం కనబడతాడు? ఏమర్థమవుతాడు చెప్పండి? తప్పండి, చాలా తప్పు. దేవుడు లేడు అని చెప్పకండి దయచేసి. బాగా ఆలోచించండి. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ, పాయింట్స్ అన్ని మీరు బాగా నిదానంగా కూర్చొని ఆలోచించండి. అయినా నాకు దేవుడు లేడనే అనిపిస్తుంది అని అనుకుంటున్నావు అనుకో. కానీ ఒకటి గుర్తుంచుకోండి, అయినా దేవుడు లేడన్నారు అనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం ఇప్పుడు చచ్చిపోయామండి, అన్ని చచ్చిపోయావు. నేను దేవుడు ఉన్నాడని నమ్మా, చనిపోయా. నువ్వు దేవుడు లేడు అనుకున్నావు, చనిపోయావు. పొరపాటున దేవుడు లేడనే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆనందం కోసం దేవుడు లేడనే అనుకుందాం. అప్పుడు నేను చచ్చిపోయినా, నువ్వు చచ్చిపోయినావు, అంత గాలిలో కలిసిపోయినావు. ఏం లేదు, ఇంకేం లేదు, స్వర్గం లేదు, నరకం లేదు, దేవుడు లేడు, ఏం లేదు, అంత హ్యాపీ. నేను హ్యాపీ, నువ్వు హ్యాపీ, నో ప్రాబ్లం. అసలు నువ్వు నేను ఉండవు. ఈ మొత్తం నాశనం అయిపోయిన తర్వాత ఉండవు. దేవుడు ఒకవేళ లేకపోతే నాకేం ప్రాబ్లం లేదు. కానీ దేవుడు ఒకవేళ ఉన్నాడు అనుకో, ప్రాబ్లం ఎవరికి? బాగా ఆలోచించండి. దేవుడు ఉన్నాడు అనుకోండి, ప్రాబ్లం ఎవరికి? నేను బానే ఉన్నా, దేవుణ్ణి నమ్మినా, అంత మంచి చేసిన, దేవుని గురించి సమాజానికి తెలియపరిచిన, ప్రకటించిన, నీ పరిస్థితి ఏంటి? దేవుడు ఉన్నాడు అని రాయించిన ఆ గ్రంథాల ప్రకారం స్వర్గం ఉంది, నరకం ఉంది. దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి స్వర్గం, దేవుణ్ణి నమ్మని వారికి నరకం. కొన్ని కోట్ల సంవత్సరాలు ఆ శిక్షని
శిక్ష ఉందని గ్రంథాలు చెబుతున్నాయి. మరి ఒకవేళ పొరపాటున ఉన్నడే అనుకో, నీ దరిద్రం ఖాళీ. ఉంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అంటే, దేవుడు ఉన్నాడని నమ్మటమే బెటర్ కదా ఈ ప్రకారం చూసుకున్నా. అంతేనా కదా? బాగా ఆలోచించండి. దేవుడు లేడు అన్న అంధవిశ్వాసాలకు వెళ్ళకండి. దేవుడు ఉన్నాడని నమ్మండి. నమ్మితే మనకొచ్చే నష్టం అయితే ఏమి లేదు, కానీ నమ్మకపోతే మాత్రం నష్టం ఉంది పక్కా. నేను అది ప్రతిదీ ప్రూఫ్స్ తో సహా నిరూపించడానికి నెక్స్ట్ రెడీగా ఉన్నాను నేను. రైట్, బాగా ఆలోచించండి. ఒకవేళ ఉంటే ప్రాబ్లం కదా. అయినా చివరగా ఒక మాట, అసలు నమ్మితే మనకేమైనా నష్టం ఉందా? దేవుడు ఉన్నాడని నమ్మటం వల్ల మనకు నష్టం ఉందా? మీరు ఒక విషయాన్ని బాగా ఆలోచించండి. ఈ రోజు ఈ సొసైటీ ఎలా ఉందంటే, రేపులతో, మర్డర్లతో, మానభంగాలతో, కూనీలతో, మోసాలతో, కొట్లాటలతో, తిట్లతో, భయంకరమైన ఒకరి మీద ఒకరు ఆడిపోసుకునే భయంకరమైన సొసైటీలో మనం ఉన్నామండి. ఎలాంటి సొసైటీ? ఈ సొసైటీలో దాదాపు 80% దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారు. 80% దేవుణ్ణి నమ్ముతుంటేనే ఇంత భయంకరంగా ఉందంటే, పొరపాటున అసలు దేవుడు లేడు అని కనుక మొత్తం సొసైటీ ఫిక్స్ అయిపోయింది అనుకోండి, సొసైటీ ఎట్లుంటుందో చెప్పండి మీరు. ఇంకా ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు అంటేనే కదా నీకు ఇంట్లో ఒక భయం ఉంది, అవునా కదా? స్కూల్లో ఒక టీచర్ ఉన్నాడంటేనే కదా పిల్లలకి భయం ఉంది, అవునా కదా? అలాగే ఒక స్టేట్కి సీఎం అనేవాడు ఉంటేనే భయం. ఇవన్నీ పవర్స్ అండి, పవర్స్ ఇవన్నీ. ఒకడు ఉన్నాడంటేనే, పోలీసు వాళ్ళు ఉంటేనే ఇన్ని భయంకరంగా జరుగుతున్నాయి. ఇంకా దేవుడు లేడంటే సొసైటీ మాత్రం సర్వనాశనం అయిపోద్దండి. దేవుడు ఉండేవాడు. ఇప్పుడు నేను దేవుడు ఉన్నాడని నమ్ముతున్నానండి. నేను ఒక దొంగతనం చేయాలంటే భయపడతా, నేను ఒక మర్డర్ చేయాలంటే భయపడతా, కనీసం అబద్ధం ఆడాలంటే నాకు గజగజ వణికిపోతా, నేను అంత భయం. అంటే దేవుడున్నాడని నమ్మితే సొసైటీకి మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు. ఒకవేళ దేవుడు లేడు అనే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు రేపులు ఇంకెట్లుంటాయి, మర్డర్లు ఇంకెట్లుంటాయి, దౌర్జన్యాలు ఇంకెట్లుంటాయి. ఎవరు లేడురా బాబు, మందే ఇష్టారాజ్యం అనుకోని భయంకరమైన పరిస్థితులు ఈ సొసైటీలో చోటు చేసుకుంటాయి. దయచేసి ఆలోచించండి. దేవుడున్నాడని నమ్మితేనే ఈ సొసైటీకి చాలా మంచిది. దట్ ఈస్ గుడ్ ఫర్ ద సొసైటీ. క్షమించండి, ఒక ఛానల్లో ఏమంటుంది, ఫర్ ద బెటర్ సొసైటీ అని TV9 వాళ్ళు పెట్టుకున్నారు. గుడ్, సొసైటీ మంచి కోసం పెట్టుకున్నాడు అది. అలాగే ఫర్ ద బెటర్ సొసైటీ కావాలంటే దేవుడున్నాడని ప్రతి ఒక్కరు నమ్మాలి. నమ్మిన తర్వాత ఏం చేయాలో మళ్ళీ ఇంకా తర్వాత ఉంది. ఓన్లీ నమ్మితే కుదరదు, చెప్తా తర్వాత ఎన్ని ఉన్నాయి, చాలా సబ్జెక్ట్ ఉంది. నమ్మిన తర్వాత ఏం చేయాలో ఉంది. కానీ ఫస్ట్ అయితే నమ్మండి. నమ్మితే మనకందరికి, సమస్త సృష్టికి, అన్ని జంతువులకి, అన్ని పక్షులకి, సమస్త మానవులకి అంతా మంచి జరుగుతుంది దేవుడున్నాడని నమ్మితే. నమ్మకపోతే ఏమైపోతుందో మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఇవన్నీ మీరు బాగా ఆలోచించండి. ఇన్ని పాయింట్స్ చెప్పా, ఇంత కష్టపడి రెయిన్బోలో ఆలోచించి ఇన్ని ఆలోచనలు నా మైండ్ లో, కేవలం ఇది నా ఆలోచన నేను అనుకోవట్లేదు, దేవుడే నా ద్వారా మీకు వినిపిస్తున్నాడని నేనైతే విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నా దీన్ని బలంగా. కాబట్టి దేవుడు పలికిస్తున్న ఈ మాటల్ని నెగ్లెక్ట్ చేయకండి దయచేసి. ఈ మాటలను నమ్మండి. దేవుడు ఉన్నాడని ఇన్ని పాయింట్స్ చెప్పాను కదా, ఈ పాయింట్స్ అన్నిటినీ మీరు చక్కగా బ్రెయిన్ లో ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉండండి. అయినా నేను దేవుడు ఉన్నాడని నమ్మను అంటావా, ఇంకా నీ కర్మని ఏం చేయలేను, మీ ఇష్టం. మీరు ఆలోచించండి. అయినా దేవుడు లేడని నమ్మినా మిమ్మల్ని మేము గౌరవిస్తాం, మీరు మేము మనుషుల్లాగానే చూస్తాం. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ ప్రూఫ్, దేవుడున్నాడా లేడా అన్నదానికి ఇది సబ్ టైటిల్ అండ్ అనలైటికల్ ప్రూఫ్. ఇది జస్ట్ న్యాచురల్ గా, జస్ట్ థింకింగ్ ద్వారా మీకు ఒక ప్రూఫ్స్ లాగా కొన్ని ప్రూఫ్స్ ని సైంటిఫికల్ గా మీ ముందు పెట్టాను. ఇవి కాదు, ఇది కేవలం 1%. ఈ రోజు మీతో చెప్పింది కేవలం 1%. ఇంకా 99% ఉంది సబ్జెక్ట్ నా దగ్గర. ఆ 99% ని నేను ఎలా ప్రూవ్ చేయబోతున్నానో భవిష్యత్తులో విత్ సైంటిఫికల్ ఎవిడెన్సెస్ నేను ప్రూవ్. ఇప్పటివరకు నేను సైంటిఫికల్ ఎవిడెన్స్ ఏం చూపించలేదు, జస్ట్ థింక్ చేపించా, మిమ్మల్ని ఆలోచింపజేశాను అంతే.
కానీ భవిష్యత్తులో విత్ సైంటిఫికల్ ఎవిడెన్సెస్, విత్ హిస్టారికల్ ఎవిడెన్సెస్, విత్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, విత్ జాగ్రఫికల్ ఎవిడెన్సెస్, ఈ ఎవిడెన్సెస్ అన్ని సైన్స్ 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 అంటున్నారు కదా, ఆ సైంటిఫికల్ గా నేను ప్రూఫ్స్ చూపించబోతున్నాను భవిష్యత్తులో. మరి దేవుని చిత్తమైతే, దేవుడికి ఇష్టమైతే మరి భవిష్యత్తులో ఆ వీడియో చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ ఎవిడెన్సెస్ అన్ని నా దగ్గర ఉన్నాయి. మరి అవన్నీ మీకు త్వరలో ఛానల్ ద్వారా మీ ముందుకు రాబోతున్నాయి. మరి దయచేసి వీటన్నిటిని ఆలోచించండి. ఇప్పటివరకు మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు నేను చెప్పింది పెద్ద ప్రూఫ్ ఏం కాదు, జస్ట్ అనలిటికల్ ప్రూఫ్. జస్ట్ 1% మీకు చెప్పింది, ఇంకా తక్కువే చెప్పింది. కానీ 99% నా దగ్గర ఉన్న ఆధారాలు ప్రూఫ్స్ చూపిస్తే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అని మీరు ఫిక్స్ అయిపోతారు. అలాంటి ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. మరి వాటి కోసం మీరు ఛానల్ ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్ బాయ్.